హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఆసియా కప్పు స్టార్ట్ అయిపోయింది. ఈరోజు ఇండియా వర్సెస్ యూఏఈ మధ్య ఈరోజు ఒక T20 మ్యాచ్ జరిగింది ఆసియా కప్పులో. ఆ మ్యాచ్ యొక్క డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాము. ఇక ఈ ఆసియా కప్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే మొత్తం 8 టీమ్స్ ఆడుతున్నాయి. 8 టీమ్స్ 2 గ్రూప్గా డివైడ్ అయిపోయినాయి. గ్రూప్ ఏలో ఇండియా, పాకిస్తాన్, ఒమన్, యూఏఈ గ్రూప్ ఏలో ఆడుతున్నాయి. గ్రూప్ బిలో వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ అండ్ హాంకాంగ్ మొత్తం 8 టీమ్స్ ఆడుతున్నాయి. నిన్న అనగా 10వ తేదీ నుంచే స్టార్ట్ అయిపోయినాయి ఆసియా కప్పు. ఫస్ట్ మ్యాచ్ గ్రూప్ బిలో ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ మధ్య జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ గెలిచింది ఆ మ్యాచ్లో. ఈరోజు సెకండ్ మ్యాచ్ ఇండియా వర్సెస్ యూఏఈ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో ఇండియా గెలిచింది. ఆ మ్యాచ్ యొక్క డీటెయిల్స్ చూద్దాం ఒకసారి ఈ వీడియోలో. ఈ ఆసియా కప్పు T20 మ్యాచ్కి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా ఉన్నాడు. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. ఈ మ్యాచ్లో ఆడబడుతున్న టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాం. ఓపెనర్స్ వచ్చి అభిషేక్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్కి వైస్ కెప్టెన్గా చేస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసంగ్, దూబే, నెక్స్ట్ హార్దిక్ పాండ్యా అండ్ అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి అండ్ బుమ్రా. ఇది ఈ మ్యాచ్లో ఆడబోతున్న టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న యూఏఈ బ్యాట్స్మెన్ ఓపెనరు షరఫ్ జస్ట్ 22 రన్స్ కొట్టి 17 బాల్స్లో బుమ్రా బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. బుమ్రా ఫస్ట్ వికెట్ అందించిండ్రు. యూఏఈ 3.4 ఓవర్స్లో 26 రన్స్ వద్ద ఫస్ట్ వికెట్ కోల్పోయింది. యూఏఈ 4.4 ఓవర్స్ వద్ద 29 రన్స్ వేసి సెకండ్ వికెట్ కోల్పోయింది. యూఏఈ బ్యాట్స్మెన్ జోహిబ్ జస్ట్ 5 బాల్స్లో 2 రన్స్ కొట్టి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. నెక్స్ట్ యూఏఈ 8.1 ఓవర్ వద్ద 47 రన్స్ వద్ద మూడో వికెట్ కోల్పోయింది. రాహుల్ చోప్రా జస్ట్ 7 బాల్స్లో 3 రన్స్ కొట్టి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో గిల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. యూఏఈ బ్యాట్స్మెన్ వాషిం 22 బాల్స్లో 19 రన్స్ కొట్టి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యిండు. వాషిం అవుట్ అయ్యే సమయానికి యూఏఈ స్కోర్ వచ్చి 8.4 ఓవర్స్లో 48 రన్స్కి 4 వికెట్స్. ఈ మ్యాచ్లో కౌశిక్ జస్ట్ 2 బాల్స్లో 2 రన్స్ కొట్టి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. కౌశిక్ అవుట్ అయ్యే సమయానికి యూఏఈ స్కోర్ వచ్చి 9 ఓవర్స్లో 50 రన్స్కి 5 వికెట్స్. ఈ మ్యాచ్లో ఆసిఫ్ ఖాన్ జస్ట్ 7 బాల్స్లో 2 రన్స్ కొట్టి దూబే బౌలింగ్లో సంజు శాంసంగ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. ఆసిఫ్ ఖాన్ అవుట్ అయ్యే సమయానికి యూఏఈ స్కోర్ వచ్చి 10.3 ఓవర్స్లో 51 రన్స్ వేసింది, 6 వికెట్స్ కోల్పోయింది. సిమర్జిత్ సింగ్ ఈ మ్యాచ్లో 5 బాల్స్ ఆడి 1 రన్ కొట్టి అవుట్ అయ్యిండు. అక్షర్ పటేల్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యిండు. సిమర్జిత్ సింగ్ అవుట్ అయ్యే సమయానికి యూఏఈ స్కోర్ వచ్చి 11.2 ఓవర్స్లో 52 రన్స్ మాత్రమే చేసి 7 వికెట్స్ కోల్పోయింది. దురవ్ పరాషర్ ఈ మ్యాచ్లో 7 బాల్స్లో 1 రన్ కొట్టి దుబే బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యిండు. దురవ్ పరాషర్ అవుట్ అయ్యే సమయానికి యూఏఈ స్కోర్ వచ్చి 12.1 ఓవర్స్లో 54 రన్స్ మాత్రం చేసి 8 వికెట్స్ కోల్పోయింది. జునైద్ సిద్దిక్ ఈ మ్యాచ్లో 3 బాల్స్ ఆడి 0 రన్స్కి అవుట్ అయ్యిండు. దూబే బౌలింగ్లో సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. జునైద్ సిద్దిక్ అవుట్ అయ్యే సమయానికి యూఏఈ స్కోరు 12.4 ఓవర్స్లో 55 రన్స్ మాత్రం చేసి 9 వికెట్స్ కోల్పోయింది. నెక్స్ట్ ఈ మ్యాచ్లో యూఏఈ ఫైనల్ వికెట్గా హైదర్ అవుట్ అయ్యిండు. హైదర్ని కుల్దీప్ యాదవ్ అవుట్ చేసిండు. ఫైనల్గా యూఏఈ 57 రన్స్కి ఆల్ అవుట్ అయిపోయింది 13.1 ఓవర్లో. ఇది ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన ఆసియా కప్లో ఇండియా వర్సెస్ యూఏఈ మధ్య జరిగిన T20 మ్యాచ్లో ఇది యూఏఈ యొక్క ఫస్ట్ బ్యాటింగ్ స్కోర్ కార్డు. ఓపెనర్స్ మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేశారు. మిగతా అందరూ డబుల్ డిజిట్ స్కోర్ని చేసుకోలేదు. జస్ట్ 13.1 ఓవర్లోనే యూఏఈ 57 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది. ఈ మ్యాచ్లో టీమిండియా యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే హార్దిక్ పాండ్యా ఫస్ట్ ఓవర్ వేసిండు. 1 ఓవర్లో 10 రన్స్ ఇచ్చిండు. ఇంకా ఓవర్స్ వేయలేదు, 0 వికెట్స్. నెక్స్ట్ బుమ్రా ఈ మ్యాచ్లో 3 ఓవర్స్ వేసిండు. అందులో 12 డాట్స్ ఉన్నాయి. 19 రన్స్ మాత్రం ఇచ్చి 1 వికెట్ తీసిండు. రన్ రేట్ వచ్చి ఎకానమీ 6.33 ఉంది బుమ్రాది. నెక్స్ట్ అక్షర్ పటేల్ ఈ మ్యాచ్లో 3 ఓవర్స్ వేసిండు. 11 డాట్స్ ఉన్నాయి. అందులో 13 రన్స్ మాత్రం ఇచ్చి 1 వికెట్ తీసినాడు. అక్షర్ పటేల్ యొక్క ఎకానమీ వచ్చి 4.33 ఉంది. నెక్స్ట్ వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్లో 2 ఓవర్స్ మాత్రం వేసిండు. 9 డాట్స్ ఉన్నాయి. అందులో 4 రన్స్ మాత్రం ఇచ్చి 1 వికెట్ తీసినాడు. ఎకానమీ వచ్చి 2 మాత్రమే ఉంది వరుణ్ చక్రవర్తిది. కుల్దీప్ యాదవ్
ఈ మ్యాచ్లో 2.1 ఓవర్స్ ఇచ్చి 7 డాట్స్ ఉన్నాయి. అందులో 7 రన్స్ మాత్రం ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. కుల్దీప్ యాదవ్ యొక్క ఎకానమీ వచ్చి 3.23 ఉంది. శివం దూబే 2 ఓవర్స్ వేసి 10 డాట్స్ బాల్స్ ఉన్నాయి. అందులో 4 రన్స్ మాత్రం ఇచ్చాడు. 3 వికెట్స్ తీసుకున్నాడు. 2 ఉంది ఎకానమీ. ఈ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ 4 వికెట్స్ అండ్ శివం దూబే 3 వికెట్స్ తీసుకున్నారు. ఈ మ్యాచ్లో టీమిండియా యొక్క టార్గెట్ వచ్చి 58 రన్స్. అందుకు రిప్లై గాను ఓపెనర్స్ సుమన్ గిల్ అండ్ అభిషేక్ శర్మ ఆడుతున్నారు. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ ఆడిన ఫస్ట్ 2 బాల్స్లోనే 10 రన్స్ కొట్టేసిండు. ఈ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ 16 బాల్స్లో 30 రన్స్ కొట్టి సిద్దిక్ బౌలింగ్లో హైదర్కి క్యాచ్ ఇచ్చి ఫస్ట్ వికెట్కి అవుట్ అయ్యాడు. అభిషేక్ శర్మ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోరు జస్ట్ 3.5 ఓవర్స్లోనే 48 రన్స్ వేసేసింది. ఫస్ట్ వికెట్ కోల్పోయింది. అభిషేక్ శర్మ అవుట్ అవ్వగానే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ క్రీజ్లోకి వచ్చాడు. యాక్చువల్గా ఫస్ట్ డౌన్లో తిలక్ వర్మ రావాలి, కానీ తిలక్ వర్మ ప్లేస్లో సూర్యకుమార్ యాదవ్ వచ్చిండు. నెక్స్ట్ ఒక వికెట్ కూడా కోల్పోకుండా 4.3 ఓవర్స్లోనే టీమిండియా టార్గెట్ రీచ్ అయిపోయింది. సూర్యకుమార్ యాదవ్ ఆడుతున్న ఫస్ట్ బాల్ 6 కొట్టిండు. సూర్యకుమార్ యాదవ్ అండ్ సుమన్ గిల్ ఇంకో వికెట్ పడకుండానే టీమిండియా యొక్క టార్గెట్ని 4.3 ఓవర్లోనే 60 రన్స్ కొట్టి జస్ట్ ఒక్క వికెట్ కోల్పోయి టార్గెట్ రీచ్ అయ్యారు. ఈ మ్యాచ్లో సుమన్ గిల్ 9 బాల్స్లోనే 20 రన్స్ కొట్టిండు. ఇది ఫ్రెండ్స్ ఆసియా కప్లో ఈరోజు జరిగిన ఇండియా వర్సెస్ యూఏఈ మధ్య జరిగిన మ్యాచ్ యొక్క సమ్మరీ. ఈ మ్యాచ్ సమ్మరీ చూసి ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తాను. ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన యూఏఈ 57 రన్స్కి ఆల్అౌట్ అయిపోయింది 13.1 ఓవర్లో. యూఏఈ బ్యాటింగ్లో బ్యాట్స్మెన్స్లో షఫారు 22 రన్స్ హైయెస్ట్, వాషిమ్ 19 రన్స్, చోప్రా 3 రన్స్, కౌశిక్ 2 రన్స్. అలాగే ఇండియా బౌలింగ్ చూసుకుంటే కుల్దీప్ యాదవ్కి 4 వికెట్స్ తీసుకున్నాడు. జస్ట్ 2.1 ఓవర్లో 4 వికెట్స్ తీసుకున్నాడు, 7 రన్స్ ఇచ్చి. దూబే 2 ఓవర్స్ మాత్రం వేసి 4 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి 2 ఓవర్స్ వేస్తే 4 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అక్షర్ పటేల్ 3 ఓవర్స్లో 13 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. టీమిండియా యొక్క టార్గెట్ వచ్చి 58 రన్స్. అందుకు రిప్లైగానే టీమిండియా జస్ట్ 4.3 ఓవర్స్లోనే 60 రన్స్ వేసి టార్గెట్ రీచ్ అయింది. జస్ట్ 1 వికెట్ కోల్పోయి. టీమిండియా బ్యాటింగ్ స్కోర్ కార్డు చూస్తుంటే అభిషేక్ శర్మ 16 బాల్స్లో 30, సుమన్ గిల్ 9 బాల్స్లో 20 రన్స్ కొట్టిండు, నాట్అవుట్గా ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ 2 బాల్స్లో 7 రన్స్ కొట్టి నాట్అవుట్గా ఉన్నాడు. అలాగే యూఏఈ బౌలింగ్ పర్ఫార్మెన్స్లో బెస్ట్ బౌలింగ్ వచ్చి సిద్దిక్ జస్ట్ 1 ఓవర్లో 16 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో టీమిండియా 9 వికెట్స్ తేడాతో యూఏఈని ఓడించేసింది. ఫ్రెండ్స్, ఈ ఆసియా కప్లో టీమిండియా ఆడే మ్యాచ్లు మాత్రమే సమ్మరీ చెప్తాను. నెక్స్ట్ టీమిండియా మ్యాచ్ సెప్టెంబర్ 14 అంటే సండే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరుగుతుంది. ఆ మ్యాచ్ యొక్క సమ్మరీ చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ ఆసియా కప్ T20 మ్యాచ్లన్నీ లైవ్లో చూడాలంటే సోనీ లివ్లో లైవ్ వస్తుంది. లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.